హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అనమాట. జస్ట్ వాటర్లో మిక్స్ చేసేయడం, వెజిటేబుల్స్తో మరిగించేయడం అనమాట. సో ఇలా మనం తాలింపు పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. సాంబార్ చేయడం కష్టంగా ఉండి లేకపోతే కుదరలేని వాళ్ళందరికీ కూడా ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్తో తయారు చేసిన సాంబార్ చాలా బాగుంటుంది. అండ్ మనం ఎప్పుడైనా చాలా రెసిపీస్ చేసినప్పుడు సో ఇలా సాంబార్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ పౌడర్ ప్రిపేర్ చేసేయండి, చాలా ఈజీ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నానండి ఈ ప్రాసెస్కి మనం. సో నేనైతే ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను, మీరు ఎల్లో కందిపప్పునైనా సరే తీసుకోవచ్చు. సో ఈ ఎర్ర కందిపప్పు అయితే మనకి పౌడర్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ మన హెల్త్ కూడా మంచిదన్నమాట. 2 కప్పుల వరకు నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని మనం మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి వాసన వస్తుందన్నమాట. సో అందులోంచి వచ్చే అరోమా రిలీజ్ అయిన తర్వాత మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా మనం మిక్సీ చేసుకుంటాం అన్నమాట. సో ఇందులో మనం ఇంకా ఎలాంటి పౌడర్స్ అంటే దాల్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏం వేయనవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన మసాలా చూద్దాము. 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 4 లేదా 5 లవంగాలు, సొంటి, తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ మెంతులు. సొంటి కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత 3 స్పూన్ల వరకు మినపప్పు వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం మంచి కలర్ఫుల్గా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకోవడంలోనే ఉంటుంది సాంబార్ టేస్ట్ బాగా రావడానికి. సో ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి ఒక 12 లేదా 13 వరకు ఎండుమిర్చి తీసుకోండి. 2 కప్పులకి 13 ఎండుమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఈ ఎండుమిర్చిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా మనం మంచిగా వేయించుకోవాలి. ఈ ఆవాలు కూడా టేస్ట్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఆవపిండి నెక్స్ట్ సాంబార్లోకి మంచి ఫ్లేవర్ అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా వేయించేసుకొని కందిపప్పులో వేసేద్దాము. ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. అలా మిక్సీ చేసుకుంటే మనకి చక్కని పౌడర్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వీటిని చక్కగా అయితే పౌడర్ చేసేద్దాము. మన దగ్గర ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఉందనుకోండి, నేను ముందు చెప్పాను కదా, చక్కగా మనం అప్పటికప్పుడు నీటిలో కలిపేసుకొని వెజిటేబుల్స్తో పాటు ఉడికించవచ్చు. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి, నిజంగా మీరు భలే తయారు చేసి పెట్టుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి, టైం లేని వాళ్ళకి మంచి రెసిపీ పౌడర్స్లో ఈ సాంబార్ పౌడర్ కూడా ఒకటి. ఇంక మనకి ఇక్కడ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఇలా ఒక కంటైనర్లో వేసేసుకొని ఒక 2 స్పూన్లు తీసుకుంటే చాలు, మనకి గిన్నె నిండగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. 2 స్పూన్లకి గిన్నె నిండగా సాంబార్ అయితే చక్కగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం సాంబార్ రెడీ చేద్దాం రండి. ఈ సాంబార్లోకి కావాల్సిన ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి. ఆనపకాయ, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, బెండకాయలు, అలాగే బంగాళదుంప, బీన్స్, పచ్చిమిర్చి, ములక్కాడ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇలాగలోకి అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇందులో మనం డైరెక్ట్ అయితే వాటర్ వేసేయచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను మంచిగా ఉడకడానికి, నెక్స్ట్ వచ్చేసి కమ్మదనానికి కూడా బాగా ఉడుకుతాయి కదండి. ఇప్పుడు ఈ గిన్నె నిండుగా నేను వాటర్ వేసుకున్నాను. మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మనం వాటర్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ వచ్చేసి మనం పసుపు వేసుకోవాలంట. సో వీటంతటిని బాగా కలిపేసుకోండి. సో మనం వీటిని వెజిటేబుల్స్ అన్నిటిని కూడా చక్కగా మెత్తగా బాయిల్ చేసేసుకోండి. ఇలా మనకి ముట్టుకుంటే బాయిల్ అంటే కొంచెం ఒక 80% బాయిల్ అయితే సరిపోతుంది అనమాట 100%కి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ని 3 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. మాకు కొంచెం సాంబార్ చిక్కగా ఉంటేనే ఇష్టం అండి. మీకైతే కొంచెం లూజీగా అంటే నీరులాగా సాంబార్ ఉండాలనుకుంటే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. నేను 3 స్పూన్లు సాంబార్ పౌడర్ వేసాను అంతే. మంచి చిక్కదనం వచ్చేసింది, మంచిగా మనం హెల్తీగా తినొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇందులో ఎలాంటి ఇంకా బయట నుంచి తెచ్చుకున్న సాంబార్ మసాలా ఏం వేయనవసరం లేదు. ఇలాగే మరిగించేసిన తర్వాత మనం ఇంకా పోపు పెట్టుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఉప్పు గట్ట చూసుకోండి. తర్వాతే మనం ఇందులో చింతపండు రసం అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఉడకడం చాలా ఇంపార్టెంట్ అండి. ముందే చింతపండు రసం అనేది వేయొద్దు. ఇక్కడ నేను నీళ్లు వేసి చక్కగా ఇక్కడ ఉడికిస్తున్నాను చూడండి, బాగా ఉడికించాలి. అవన్నీ ఉడకాలి. చింతపండు వేసామంటే ఇవన్నీ కూడా తొందరగా ఉడకవన్నమాట. సో అన్నీ గట్టిపడిపోతాయి కదా, మనకు తెలిసిందే. కాబట్టి ఇవన్నీ కూడా మెత్తగా ఉడికినివ్వాలన్నమాట. నేను అలాగే ఉడికించాను ఒక 10 మినిట్స్. కందిపప్పు కూడా మనకి చిక్కదనం వస్తుందన్నమాట. సో మనకి ఇంగ్రీడియంట్స్ వేసిన ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి.
ఇలా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం చింతపండు రసం అనేది యాడ్ చేయాలి ఎప్పుడు కూడాని. ఇప్పుడు నేను పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసం అనేది వేసుకున్నాను అనమాట. మీరు కూడా పులుపు చూసుకుంటూ వేసుకోండి కొలతలు వాళ్ళైతే. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఉప్పు, మనం కారం చూసుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్. అంటే ఇప్పుడు మనం కొద్దిగా కొబ్బరి వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే నేను కొబ్బరి వేయలేదన్నా, వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఇక్కడ నేను చిన్ని బెల్లం ముక్క వేసానండి, చూసారు కదా. బెల్లం ముక్క సాంబార్లోకి చాలా రుచి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం ఇందులో కావాల్సిన వెల్లుల్లి, అసలైన వచ్చేసి వెల్లుల్లి ఫ్లేవరే కదా పప్పుచారు అయినా అన్నిటిలోకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని రోస్టెడ్గా వేయించేసాను అనమాట. ఇంకా మనకి మరిగిన సాంబార్లో అయితే ఈ తాలింపు పెట్టేసుకున్నాం, పోపు పెట్టేసాము, సాంబార్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఇదంతా కూడా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేస్తామండి, చాలా సింపుల్గా. ఎప్పుడైనా ఇడ్లీ చేసుకునేటప్పుడు సాంబార్ కూడా పక్క స్టవ్ మీద పెట్టేయచ్చు అనమాట. ఈ ఐడియా మీకు నచ్చితే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. సో చాలా రుచిగా ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.